మొత్తం అమెరికన్ ఎకానమీ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్. ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎవరు పనిచేయరు కదా. ఉమ్, దానివల్ల ఎకానమీ మొత్తం అంటే ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోతే ఆర్థిక వ్యవస్థలో అన్ని విభాగాలకి అది ఇబ్బందికరమైన వాస్తవం. సరే, దాన్ని మించి ఏంటంటే దాంతో పాటు షట్ డౌన్. సరే, లాస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్న 2017లో 35 రోజుల షట్ డౌన్, ఇప్పుడు మళ్ళీ షట్ డౌన్ బిగిన్ అయింది. ఇది ఎన్నాళ్ళు ఉంటుందనేది చూద్దాం. ఉమ్, అయితే దీంతో పాటుగా నేను చెప్పేది ఏంటంటే పదే పదే ఇంత టజల్ అంటే రాజీ సాధ్యం కానటువంటి పోరాటాలు ఎందుకు, అంటే ప్రతిష్టంభనలు ఎందుకు వస్తున్నాయి అమెరికా వ్యవస్థలో? చాలా మామూలు పరిస్థితులు అయితే రాజీ పడతారు. ఉమ్, సాధారణమైన పరిస్థితుల్లో ప్రభుత్వంలోని వాళ్ళతో ప్రతిపక్షం కానీ, ప్రతిపక్షంతో ప్రభుత్వంలోని వాళ్ళు కానీ ఒక రాజీకి వచ్చి సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా సాధారణంగా జరిగేది. ఎందుకంటే అమెరికా దేశ పరిస్థితిని బట్టి, దేశంలో ఉన్నటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జనరల్ గా అక్కడ దాకా రానివ్వరు. ఉమ్, కానీ పరిస్థితులు ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నాయి, ప్రతిసారి అమీతుమీ తేరే పోరాటాల దాకా ఎందుకు వస్తుంది అనే దానికి నేను వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఇక్కడ కూడా మనకు కూడా ఉదాహరణ చెబుతాను. సార్. భారతదేశంలో కూడా మనకి పార్లమెంట్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో గతంలో చాలా సమస్యలు ఎమికబుల్ గా పరిష్కారం అయ్యాయి. 15-20 ఏళ్ల క్రితం అంత ముందు ఉమ్, ఎమికబుల్ గా పరిష్కారం అయ్యాయి. పాలక పక్షం ప్రతిపక్షం రాజీలు పడేయి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది, బియాండ్ ఏ పాయింట్ వెళ్లేవాళ్ళు కాదు, నడిచేది. ఉమ్, కానీ ఈ మధ్యకాలంలో గత అనేక దశాబ్దం ఉన్నారో 2 దశాబ్దాలు కాబట్టి ఇంకోది కాస్త ఎక్కువ. ఈ కాలంలో జరుగుతుంది ఏంటంటే తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన అసెంబ్లీలో, పార్లమెంట్లో. సాధ్యమైతే ప్రతిపక్షం పార్లమెంట్ లో లేకుండా బిల్లు పాస్ చేసుకుందామనే వ్యవహార శైలి, మనీ బిల్ రూపంలోనో ఇంకో రూపంలోనో రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకోవడంలో చాలా సార్లు ప్రతిపక్షం లేకుండా ఆ పని పూర్తి చేసుకోవాలనేది, ఏదో ఒక రకంగా గెటాన్ అవ్వగలనేది ఒక రకమైనటువంటి ప్రతిష్టంభన. రెండో వాళ్ళతో చర్చ అనేది చేస్తే చర్చ తేలదు అనే వ్యవహారం వచ్చింది. చర్చ చేస్తే ఈ పని పూర్తి చేసుకోలేము. ఇది అసెంబ్లీలో కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక వ్యవస్థ దాని డెడ్ ఎండ్ కి రీచ్ అయినప్పుడు, అక్కడ ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అమెరికాలో మరీ ఎక్కువగా వచ్చింది. అమెరికన్ వ్యవస్థ అనేది ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. అంటే అంతకుముందు దాన్ని ఆ పరిస్థితిని దాటి అది ప్రయాణం చేయాలంటే దానిలో ఏదో మౌలికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు అమెరికా వ్యవస్థలో కావాలి. ఈ లేకుండా అమెరికా వ్యవస్థ ఇక ఎంత మాత్రం ముందుకెళ్ళలేదు. ఉమ్, ఇప్పుడు నేను చెబుతున్నా, ట్రంప్ సెకండ్ టైం ఇది. ఈ మధ్యకాలంలో వినపడుతున్న వార్త నిజమైన అబద్ధమైన గాసిప్ అయినా కానీ 3వ సారి కూడా అధ్యక్షుడు కావడానికి ట్రంప్ ఇంకా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు అని, ఉమ్, రాజ్యాంగాన్ని సవరించైనా ఏదైనా సరే. అది ఏదవుద్దో తెలియదు కానీ ఇంకా ట్రంప్ అయితే సుమారుగా నాకు తెలిసి అయితే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల. ఈ టైంలో ఇంకా 3 ఏళ్ల పాటు ఇతను చేయబోతోంది ఈ విధ్వంస కార్యక్రమం అనేది. ప్రతిపక్షాలు ప్రతిఘటించక తప్పనిది. ఇది ఒక ప్రతిష్టంభన. అందుకే ట్రంప్ ఎంత దూరం పోతున్నాడు ప్రతిపక్షాలని. గతంలో అమెరికాలో కమ్యూనిస్ట్ అనే మాట వినపడితే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఉమ్, కమ్యూనిస్టులు రావద్దనేది వాళ్ళకి వీసా పాలసీలో, కమ్యూనిస్టులు మాకు రావద్దు, మా దేశంలో కమ్యూనిస్టులు రాకూడదు, పలానా కమ్యూనిస్టులు అయితే రానివ్వద్దు అనేది వాళ్ళకి ఒకప్పుడు మధ్యలో పోయింది అనుకుంటా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉందో నాకు తెలియదు. ట్రంప్ ఉన్నాడు కదా ఇటుకూడి, కమ్యూనిస్టులు అయితే అమెరికాలోకి ఎంటర్ అవ్వకూడదని. అట్లాంటిది ఈ రోజు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, అమెరికన్ డెమోక్రటిక్ పార్టీని కమ్యూనిస్టులు అంటున్నాడు. వీళ్ళు లెఫ్ట్ రాడికల్స్ కమ్యూనిస్టులు అంటున్నాడు అమెరికన్ డెమోక్రటిక్ పార్టీని. ఆయన న్యూయార్క్ మేయర్ అదే అంటున్నాడు కదా. ఉమ్. అట్లా చాలా మంది అంటున్నాడు డెమోక్రటిక్ పార్టీలో. ఈ స్థాయికి పోయింది ఈ తగదా. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు పోతే వాళ్ళు కూడా డెమోక్రాట్లు అవుతారని కూడా అంటున్నారు కదా. వాళ్ళు డెమోక్రాట్ అవుతుంది కదా, వాళ్ళంతా కమ్యూనిస్టులనే అంటాడు. ఉమ్, ఇప్పుడు ఆ దేశం అంతా కమ్యూనిస్టుల మయమైందాక ఈ నిద్రపోడు. ఈయన ఇలా తిడుతుంటాడు, ఎవరికి ఏమి చేయడు, అందరికీ ద్రోహమే చేస్తాడు ట్రంప్ అనేవాడు. భారతీయ విద్యార్థుల దగ్గర నుంచి, భారతీయ ఉద్యోగార్థుల దగ్గర నుంచి, అమెరికా ప్రజల దగ్గర నుంచి, అమెరికా ధనవంతులకి మినహా అందరికీ ఇదే కార్యక్రమం చేసి పెడతాడు. వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు ఈ కమ్యూనిజం ఏం గోలైంది, ఈయన తిడుతున్నా అంటే కమ్యూనిజంలో ఏదో ఉందని. ఉమ్, అదే అవుతుంది. నేను మొదటి నుంచి రాసింది, నా పుస్తకం కూడా ఉంది, దయచేసి ఊరికే చూపిస్తాను. ఇది మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం అని. ఇది ఒక పుస్తకం. అంటే అమెరికా వ్యవస్థ పతనం కాబోతుంది రాసిన పుస్తకం ఇది. 4 పుస్తకాలు సీక్వెన్స్ లో వచ్చిన పుస్తకం ఇది, 4వ పుస్తకం. మొదట ఇది అసలు అమెరికా, తర్వాత మహాసామ్రాజ్యం మరణ వేదన, తర్వాత సమాధిలోకి సామ్రాజ్యవాదం. అంటే అమెరికా సామ్రాజ్యవాదం, ప్రపంచ దేశాల మీద పెత్తనమే కదా, ఆ వ్యవస్థ పతనం అవుతుందని చెప్పి రాసిన పుస్తకం సమాధిలోకి సామ్రాజ్యవాదం. సరే, దీన్ని కొంచెం సాఫ్ట్ చేసి టైటిల్ మానవాళికి మహోదయం అని పెట్టి కొత్తగా రాసిన వ్యాసాల సంకలనాలు ఇవన్నీ వేశాను. అందుకని ఏంటంటే దీనిలో ఉన్న ఇది ఒకటేంటంటే ఈరోజు ట్రంప్ ఖచ్చితంగా అమెరికాని సర్వనాశనం చేయటమే కాకుండా, ఎందుకంటే ధనవంతుల టేక్ ఓవర్, ట్రంప్ ఈజ్ నథింగ్ బట్ టేక్ ఓవర్ ఆఫ్ ద రిచ్ పీపుల్ ఇన్ అమెరికా. అమెరికా ధనవంతులు అమెరికాని టేక్ ఓవర్ చేశారు పేద సామాన్య జనానికి వ్యతిరేకంగా. మెడికేర్ దగ్గర నుంచి ప్రతి దానిలో
ఆఖరికి ట్యాక్స్ తగ్గిస్తున్నాడు ధనవంతులకి, మధ్యతరగతి కూడా తగ్గిస్తానంటున్నాడు. ఉమ్, సామాన్య జనం మీద ఏమో మెడికేర్ లాంటి అది వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్, ఆ ఇన్సూరెన్స్ భారాలు పడేస్తున్నాడు. అమెరికా సామాన్య పేద జనానికి వ్యతిరేకంగా అమెరికా ధనవంతులకి కొల్లగొట్టి పెట్టడమే కార్యక్రమంగా ఉన్నవాడే ట్రంప్. ఈ కార్యక్రమం పరాకాష్ఠకి చేరుతుంది. కాబట్టి ఏంటి, అమెరికాలో నిజంగానే వర్గ ఘర్షణ వస్తుంది, వర్గ పోరాటం నిజంగానే తలెత్తుతుంది. ఈయన మాటల వల్ల అది ఇంకా కేంద్రీకృతం అవుతుంది. అది ఇంకా ఎర్రరంగు ఏదో అంటున్నాడో ఆ ఎర్రరంగే బులుకుంటుంది. ఎందుకంటే ప్రధాని ఎర్రరంగులు ఈయనే చెబుతున్నాడు కదా, ఎర్రరంగు అంటున్నాడు. అసలు ఈ ఎర్రరంగు ఏంటి, ఈయన ఎందుకు తిరుగుతున్నాడని అందరూ అయ్యే చదువుతారు. ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ట్రంప్ ఈ రోజు వచ్చిన ప్రతిష్టంభన, ఇవాళ వచ్చి ఒకవేళ రేపు పొద్దున పోయినా ఈయనున్న 3 ఏళ్ల కాలంలో పని పూర్తి చేసిన దాకా ఖచ్చితంగా పోడు. దిస్ ఈస్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ అమెరికన్ ఇంపీరియలిజం. నేను అమెరికా ఎక్కడికి పోద్దంటాను, అమెరికా ఉంటది, అమెరికా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. సామ్రాజ్యవాద పెత్తనం చేసే అమెరికాని చేతులారా మేఘా అనేది పేరు పెట్టాడు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అంటే ఆల్రెడీ అమెరికా గ్రేట్ కాదని చెప్పేస్తున్నాడు. ఎప్పుడో మళ్ళీ గ్రేట్ చేయండి అంటే, మళ్ళీ గ్రేట్ చేయండి అంటే ఇప్పుడు కాదు గ్రేట్ అని చెప్పి అంటే అయిపోయింది ఈ వ్యవహారం ఆయన చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి డెస్పరేషన్, అమెరికన్ ధనవంతుల తాలూకు డెస్పరేషన్ అమెరికా పేద ప్రజల మీద చూపిస్తున్నారు. వాళ్ళు ఎంతో కాలం ఊరుకోరు. ఎందుకంటే ఏ దేశంలోనైనా సామాన్య మధ్యతరగతి పేద జనం అంతా కలిపితే 90%, 99% వీళ్ళే ఉంటారు. వీఆర్ ది 99% పేరుతో 2011లో అమెరికా